హలో ఫ్రెండ్స్ 2026 ఐపీఎల్ సీజన్లో ఇప్పటి వరకు 54 మ్యాచెస్ అయితే జరిగినాయి. స్టార్టింగ్లో మనం గమనిస్తే రెడ్ హార్ట్ ఫామ్లో పర్ఫార్మెన్స్ చేసిన టీమ్స్ ఇప్పుడు చిన్నగా చతికిల పడిపోవటం స్టార్ట్ చేశాయి. అండ్ స్టార్టింగ్లో బాగా పర్ఫార్మెన్స్ చేయని టీమ్స్ చిన్న చిన్నగా ఒక్కొక్క మెట్టెక్కుతూ పైకి వస్తున్నాయి. సో ఈ 2026లో ప్లే ఆఫ్స్ ఫైట్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా మారబోతుంది. సో ఏ టీంకి ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఎంతెంత ఉందో ఈ వీడియోలో మనం ఒకసారి చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద షో. ఫస్ట్ ఎల్ఎస్జి అండ్ ముంబై, ఈ రెండు టీమ్స్ కూడా ఈ టోర్నమెంట్ నుంచి ఎలిమినేట్ అయిపోయినాయి. జస్ట్ పాయింట్స్ టేబుల్లో వాళ్ళ పొజిషన్ని సెటరేట్ చేసుకోవడం కోసం వాళ్ళు మిగతా మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఇంకా ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికి వస్తే మ్యాథమెటికల్గా ఢిల్లీ క్యాపిటల్స్కి ప్లే ఆఫ్స్కి వెళ్ళే అవకాశం అయితే ఉంది, కానీ అది చాలా అంటే చాలా కష్టం. సో డీసీకి ఛాన్స్ అయితే ఉంది, కానీ ఛాన్స్ లేదు. అర్థం కాలేదా? అంటే వాళ్ళ అవతల టీమ్స్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యి వాళ్ళు గెలవాలి, వీళ్ళు ఓడిపోవాలి, మనం ఎలా గెలవాలి, ఈ రెండిటితో గెలవాలి, ఈ తలకాయ నొప్పి క్యాలిక్యులేషన్స్ అన్నీ చేసుకొని చివరికి అది హిట్ అయితే డీసీ వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్తారు. అండ్ ఆఫ్ కోర్స్ జరిగే విషయం కాదనుకోండి, బట్ మ్యాథమెటికల్గా దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ. నెక్స్ట్ వచ్చేసి కేకేఆర్ ఈ సీజన్లో ఫస్ట్ మ్యాచెస్ అన్నీ కూడా దారుణంగా ఓడిపోయి టేబుల్లో లీస్ట్ పొజిషన్లో ఉంది, కానీ ఇప్పుడు టేబుల్లో 7th పొజిషన్లో ఉంది. వీళ్ళు ఇప్పటికే వరుసగా 4 మ్యాచ్లు గెలిచి మంచి ఫామ్లో అయితే ఉన్నారు. అండ్ రాబోయే 4 మ్యాచెస్లో వీళ్ళు 4 మ్యాచెస్ కూడా గెలిస్తే వీళ్ళ బర్త్ కన్ఫర్మ్ అయిపోయినట్లే. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళకి ఒక మ్యాచ్ అయితే టై అయింది. సో వేరే టీమ్స్తో కంపేర్ చేస్తే వీళ్ళకున్న ఆ ఎక్స్ట్రా పాయింట్ ఏదైతే ఉందో అది బాగా ప్లస్ అవబోతుంది. అండ్ మనం కనుక గమనిస్తే ఆర్సీబీ వరుసగా 7 మ్యాచెస్ గెలిచి ప్లే ఆఫ్స్కి అయితే వెళ్ళింది. సో వీళ్ళు కనుక వరుసగా ఈ 4 మ్యాచ్లు గెలిస్తే టోటల్ 8 మ్యాచ్లు గెలిచి ప్లే ఆఫ్స్కి అయితే వెళ్తారు. సో ఆర్సీబీ రికార్డ్ని వీళ్ళు బ్రేక్ చేస్తారా లేదనేది మనం వెయిట్ చేసి చూడాల్సిందే. నెక్స్ట్ వన్ రాజస్థాన్ రాయల్స్. టోర్నమెంట్ స్టార్టింగ్లో ఒక ఊపు పేసిన రాజస్థాన్ ఇప్పుడు ఎలాంటి ఊపు లేకుండా పోయింది. మెయిన్గా వీళ్ళు గెలిచిన మ్యాచెస్ అన్నీ కూడా టాప్ 3 మీద డిపెండ్ అయి ఉన్నాయి. వాళ్ళు పర్ఫార్మెన్స్ చేస్తేనే వీళ్ళు మ్యాచ్లు గెలుస్తున్నారు. అండ్ వైభవ్ సూర్యవంశీ 100 కొట్టినా కానీ ఎస్ఆర్హెచ్ మీద వీళ్ళు ఓడిపోవటం అయితే జరిగింది. సో వీటన్నింటి బేస్ చేసుకుని చూస్తే ఆర్ఆర్ ఈ టోర్నమెంట్లో ముందుకు వెళ్ళి ప్లే ఆఫ్స్ వరకు చేరుకోవాలంటే కింద మిడిల్ ఆర్డర్లో ఉన్న ప్లేయర్స్ ఆర్ఆర్కి హెల్ప్ చేయాలి. వాళ్ళు హెల్ప్ చేస్తేనే ఈ మ్యాచెస్ గెలవడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. అండ్ ఆర్ఆర్కి కేవలం 3 అవకాశాలు ఉన్నాయి. ఈ 3 మ్యాచెస్లో వాళ్ళు ఖచ్చితంగా 2 మ్యాచ్లు గెలిచి తీరాలి. మరి ఆర్ఆర్ కంబ్యాక్ ఇస్తుందా లేదా అలానే డేలా పడిపోతుందా అనేది మనం వెయిట్ చేసి చూడాల్సిందే. నెక్స్ట్ సిఎస్కే. ఈ టోర్నమెంట్లో ది బెస్ట్ కంబ్యాక్ ఇచ్చిన టీం ఏదైనా ఉందా అంటే అది సిఎస్కే అనే చెప్పాలి. స్టార్టింగ్లో సిఎస్కే బాగా తడబడింది. వరుసగా మ్యాచ్లు ఓడిపోవటం, టేబుల్లో లీస్ట్ పొజిషన్కి వెళ్ళటం, ఈ టీం మళ్ళీ లీస్ట్లో పడిపోతుంది అనుకునే టైంలో సంజు శాంసన్ బ్యాక్ టు బ్యాక్ సెంచరీస్తో టీం కాస్త ముందడుగులు వేసింది. ఆ ముందడుగుల్ని అలాగే కంటిన్యూ చేస్తూ పడుతూ లేస్తూ సిఎస్కే చిన్నగా 5th పొజిషన్ వరకు చేరుకుంది. అండ్ లాస్ట్ మ్యాచ్లో అవుట్ ఆఫ్ సిలబస్ కింద వచ్చిన ఉరుల్ పటేల్ ఇన్నింగ్స్తో సిఎస్కే టీం ఇంకా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. వీళ్ళకు కూడా 3 మ్యాచెస్ ఉన్నాయి. ఈ 3 మ్యాచెస్లో 2 మ్యాచ్లు కనుక గెలిస్తే సిఎస్కే ప్లే ఆఫ్స్కి వెళ్ళే అవకాశం ఉంది. సో ఇదే ఫామ్ని వీళ్ళు కొనసాగించి ప్లే ఆఫ్స్కి వెళ్తారా లేదా అనేది మనం వెయిట్ చేసి చూడాల్సిందే. నెక్స్ట్ పంజాబ్ కింగ్స్. ఈ టోర్నమెంట్లో భారీగా డామినేట్ చేసిన టీం ఏదైనా ఉందా అంటే అది పంజాబ్ కింగ్సే. స్టార్టింగ్లో పంజాబ్ కింగ్స్ మీద ఆడాలంటే భయం పుట్టేలాగా వాళ్ళు ఆడటం జరిగింది. 264 లాంటి భారీ టార్గెట్ను కూడా చేస్ చేసి వాళ్ళ సత్తా ఏంటో చూపించుకున్నారు. కానీ 8th మ్యాచ్ నుంచి వాళ్ళ డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అయింది. వరుసగా పంజాబ్ కింగ్స్ 3 మ్యాచ్లు అయితే ఓడిపోయారు. అండ్ ఈ టోర్నమెంట్లో వాళ్ళకి ఇంకా 4 మ్యాచ్లు అయితే అవకాశం ఉంది. ఈ 4 మ్యాచెస్లో పంజాబ్ కింగ్స్ 2 మ్యాచ్లు గెలిస్తే ప్లే ఆఫ్ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దానికి తోడు వీళ్ళకి ఒక ఎక్స్ట్రా పాయింట్ కూడా ఉంది. కేకేఆర్ పంజాబ్ మ్యాచ్ నో రిజల్ట్ రావడంతో ఇద్దరికి ఒక్కొక్క పాయింట్ వచ్చింది. సో ఈ ఒక్క పాయింట్ కూడా పంజాబ్కి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో స్టార్టింగ్లో చూపించిన ఆ అగ్రెషన్ని కంటిన్యూ చేస్తూ పంజాబ్ వాళ్ళు రాబోయే 4 మ్యాచెస్లో 2 మ్యాచ్లు గెలుస్తారా లేదా లాస్ట్ 3 మ్యాచెస్ లాగా డేలా పడిపోతూ అవతల టీమ్స్కి 2 పాయింట్స్ ఇచ్చి టోర్నమెంట్ నుంచి ఎగ్జిట్ అవుతారనేది మనం వెయిట్ చేసి చూడాల్సిందే. నెక్స్ట్ గుజరాత్ టైటాన్స్. అసలు ఈ టీం టాప్ 4లోకి ఎప్పుడు వచ్చిందో ఎలా వచ్చిందో ఎవరికి అర్థం కాలేదు. ఒక్కసారిగా టేబుల్లో 2nd ప్లేస్లో కనిపించి అందరినీ సర్ప్రైజ్ చేసింది. వీళ్ళ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఎలాగైతే స్లోగా అనిపిస్తూ స్కోర్ పరిగెత్తుతూ ఉంటుందో సేమ్ అలానే వీళ్ళు కూడా ఈ టోర్నమెంట్లో స్లోగా పైకొస్తూ టాప్ 4 పొజిషన్లోకి వచ్చారు. అండ్ ఇదే కన్సిస్టెన్సీ కనుక మెయింటైన్ చేస్తే పక్కా వీళ్ళు టాప్ 4లో అయితే అలా స్టేబుల్గా ఉండిపోతారు. ప్రజెంట్ వాళ్ళకి ఇంకా 3 మ్యాచెస్ ఉన్నాయి. ఈ 3 మ్యాచెస్లో కేవలం వాళ్ళు ఒక్క మ్యాచ్ గెలిస్తే ప్లే ఆఫ్స్లో సెటిల్ అయిపోతారు. కానీ ఇక్కడున్న ఏకైక ప్రాబ్లం వాళ్ళ టాప్ 3 బ్యాట్స్మెన్. వాళ్ళ టాప్ 3 బ్యాట్స్మెన్ పర్ఫామ్ చేస్తేనే గుజరాత్ టైటాన్స్ మ్యాచ్లు గెలుస్తుంది.
ఇన్ కేసు వాళ్ళు ముగ్గురు కనుక ఫెయిల్ అయ్యారంటే మ్యాచ్ జీటీ చేతిలో నుంచి వెళ్ళిపోతుంది. అండ్ వీళ్ళకున్న పాజిటివ్ థింగ్ ఏంటంటే వాళ్ళ బౌలింగ్ యూనిట్. కంపేర్డ్ టు అదర్ బౌలింగ్ యూనిట్స్ వీళ్ళ బౌలింగ్ యూనిట్ కాస్త స్ట్రాంగ్గా కనిపిస్తుంది. జేసన్ హోల్డర్ యాడ్ అవడంతో వీళ్ళ టీం ఇంకాస్త స్ట్రాంగ్గా కనిపిస్తుంది. సో ఇదే స్ట్రెంగ్త్తో ముందుకెళ్ళి మ్యాచ్ని గెలుస్తారా లేదా టాప్ 3 ఫెయిల్ అయిపోయి ప్లే ఆఫ్స్ నుంచి ఎగ్జిట్ అవుతారనేది మనం వెయిట్ చేసి చూడాల్సిందే. నెక్స్ట్ టీం దగ్గరికి వెళ్లే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అనిపించిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఎంతవరకు కనుక సబ్స్క్రైబ్ అయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న గంటని ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. నెక్స్ట్ సన్ రైజర్స్ హైదరాబాద్. బ్యాటింగ్ పరంగా ఫైర్ పర్ఫార్మెన్స్ చూపించినా కానీ స్టార్టింగ్లో వాళ్ళ బౌలింగ్ వలన ఎస్ఆర్హెచ్ మ్యాచ్లు పెద్దగా గెలవలేదు. కానీ ఎప్పుడైతే వాళ్ళ బౌలింగ్ యూనిట్ చేంజ్ చేసుకున్నారో అప్పటి నుంచి అటు బౌలింగ్లోనూ ఇటు బ్యాటింగ్లోనూ ఫైర్ పర్ఫార్మెన్స్ చేస్తూ వచ్చారు. అండ్ దాంతోపాటుగా ప్యాట్ కమిన్స్ యాడ్ అవటం ఎస్ఆర్హెచ్ టీంకి ఇంకొక పెద్ద ప్లస్ పాయింట్ లాగా అయింది. మీరు ఏ టీం తీసుకున్నా కానీ ఓపెనర్ బ్యాట్స్మెన్సే హైయెస్ట్ స్కోరర్గా ఉంటారు. కానీ ఎస్ఆర్హెచ్ దగ్గరికి వస్తే ఓపెనర్స్తో పాటు మిడిల్ ఆర్డర్లో ఉన్న ఎన్రిచ్ క్లాసెన్ కూడా హైయెస్ట్ స్కోరర్ లిస్ట్లో ఉన్నాడు. హైయెస్ట్ స్కోరర్ లిస్ట్లో ఉండటం కాదు, హైయెస్ట్ స్కోరర్గా ఉన్నాడు. ఇన్ కేస్ ఎన్రిచ్ క్లాసెన్ ఇదే ఫామ్లో కనుక ఆడితే మిడిల్ ఆర్డర్లో ఆరెంజ్ క్యాప్ కొట్టిన ఫస్ట్ ప్లేయర్గా తన హిస్టరీని క్రియేట్ చేస్తాడు. అండ్ ఇక్కడ ఎస్ఆర్హెచ్ కూడా 3 మ్యాచెస్ ఉన్నాయి. ఈ 3 మ్యాచెస్లో ఎస్ఆర్హెచ్ ఒక్క మ్యాచ్ గెలిస్తే చాలు ప్లే ఆఫ్స్లో సెటిల్ అయిపోతుంది. నాకు తెలిసి ఎస్ఆర్హెచ్ ఓన్లీ ప్లే ఆఫ్స్ కోసమే ట్రై చేయదు, టాప్ 2 పొజిషన్లో ఉండడానికి మ్యాక్సిమం ట్రై చేస్తుంది. సో అది జరగాలంటే వాళ్ళు 2 మ్యాచెస్ గెలిస్తే బర్త్ అయితే కన్ఫర్మ్ అయిపోతుంది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఆర్సీబీ. డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆర్సీబీ అదే తరహాలో టోర్నమెంట్ని స్టార్ట్ చేశారు. మధ్యలో అడపాదడపా మ్యాచ్లు ఓడిపోయినా కానీ మళ్ళీ కంబ్యాక్ ఇస్తూ బౌన్స్ బ్యాక్ అవుతూ టేబుల్లో టాప్ పొజిషన్లో నిలిచారు. అండ్ లాస్ట్ జరిగిన మ్యాచ్ ఏదైతుందో నిజంగా అది ఒక ఫైనల్ మ్యాచ్ లాగా జరిగింది. సో లాస్ట్ మ్యాచ్ లాగే నెక్ టు నెక్ ఆడుతూ ప్లే ఆఫ్స్లో నిలుస్తారా లేదా స్టార్టింగ్లో చేసినట్టు డామినేట్ పర్ఫార్మెన్స్ చేసి టేబుల్ టాప్లో ఉన్న వాళ్ళ ప్లేస్ని అలానే నిలుపుకుంటారనేది మనం వెయిట్ చేసి చూడాల్సిందే. ఇక్కడ ఆర్సీబీకి కూడా 3 మ్యాచెస్ ఉన్నాయి. ఈ 3 మ్యాచెస్లో వాళ్ళు ఒక మ్యాచ్ గెలిస్తే ప్లే ఆఫ్స్లో సెటిల్ అయిపోతారు. కానీ ఆర్సీబీ మాత్రం ఖచ్చితంగా టాప్ 2 పొజిషన్స్కి అయితే టార్గెట్ చేస్తుంది. సో ఆ టాప్ 2 పొజిషన్స్కి రావాలంటే ఖచ్చితంగా వాళ్ళు 2 మ్యాచ్లు అయితే గెలిచి తీరాలి. సో చూద్దాం టాప్ పొజిషన్లో ఉంటారా లేదా అనేది. సో ఇది గైస్ ఒక్కొక్క టీంకి ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి ఉన్న పాసిబిలిటీస్. సో ఈ 7 టీమ్స్లో ఏ 4 టీమ్స్ ప్లే ఆఫ్స్కి వెళ్తుంది అనుకుంటున్నారో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే టాప్ 2లో ఏ టీమ్స్ ఉండబోతున్నాయో కూడా ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావాలనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ ఎ నైస్ డే.